ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది చిరంజీవితో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మెగా 157 సినిమాను కామెడీ ప్రధానంగా తీస్తున్నాడు. అందుకే అదే జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం సినిమాను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆమెను నటింపజేస్తున్నారు. అయితే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె హాజరయ్యేందుకు ఓకే చెప్పింది. సాధారణంగా నయనతార ప్రమోషన్స్కి దూరంగా ఉంటుందని విషయం తెలిసిందే. ఈ సినిమాతో మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటానంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. చిరంజీవిని వింటేజ్ లుక్లో చూపించడంతో పాటు ఆయన ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆకట్టుకునేలా కామెడీతో సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్తో జరుగుతుంది. అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమా ఆన్ లొకేషన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెట్స్లో దర్శకుడు అనిల్ రావిపూడి షాట్ వివరిస్తూ ఉండగా చిరంజీవి దాన్ని చేసి చూపిస్తున్నాడన్నట్లుగా ఈ వీడియో ఉంది. చిరంజీవి వింటేజ్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే కాకుండా ఈ సినిమాలో ఆయన మ్యానరిజంలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి. సాధారణంగానే దర్శకుడు అనిల్ రావిపూడి తెగ వాడేస్తాడు. అలాంటిది ఈ సినిమా కోసం ఆయన వాడకం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజా వీడియోను చూస్తూ ఉంటే తప్పకుండా చిరంజీవి ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆకట్టుకునే విధంగా కామెడీతో మరో కామెడీ ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి అందించబోతున్నాడు అనే నమ్మకం వ్యక్తమవుతుంది. చిరంజీవి విశ్వంబర సినిమా కంటే ముందు ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన ఈ సినిమా కోసం ఏకంగా 2 నుంచి 3 వారాల డేట్ను ఇచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది. వెంకటేష్ ఇటీవలే ఒక షెడ్యూల్లో పాల్గొన్నాడు. ఆయన మళ్ళీ ఒక షెడ్యూల్లోనూ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు అలియాస్ బుడ్డోడు రేవంత్ సైతం నటిస్తున్నాడు. ఈ వీడియోలో బుడ్డోడ్ని సైతం చూడవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుడ్డోడి కామెడీ ఓ రేంజ్లో హిట్ అయింది. అందుకే ఈ సినిమాలో అతన్ని రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ఖాయమంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.